విశాఖలో ప్రారంభమైన తాజా పెట్టుబడుల సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నో ఇన్వెస్టర్స్ మీట్లు జరిగినా ఈసారి మాత్రం పరిస్థితులు ప్రజల అంచనాలు విభిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమల రంగాల్లో భారీ పెట్టుబడులు రాబోతున్నాయన్న నమ్మకం పెరగడం వెనుక మంత్రి నారా లోకేష్ పాత్ర కీలకంగా మారింది. ఐటీ విద్యాశాఖలను సమర్థవంతంగా నడుపుతున్న లోకేష్ గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను కలుస్తూ ఏపీ పెట్టుబడి అవకాశాలను వివరించారు. ప్రముఖ ఐటీ కంపెనీలతో, టెక్ దిగ్గజాలతో ఆయన జరిపిన భేటీలు ఈ సదస్సుకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ వంటి సంస్థలతో జరిగిన చర్చలు విశాఖను ఏఐ హబ్ గా తయారు చేసే దిశగా దోహదపడుతున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు పాలనలోనూ, ఆలోచనలోనూ, పనితీరులోనూ పూర్తిగా మారిపోయిన నాయకుడిగా నిలుస్తున్నారు. పరిశ్రమల వర్గాలు కూడా ఆయనలో కనిపిస్తున్న ఈ మార్పును ప్రశంసిస్తున్నాయి. ప్రజాసేవలో తాను నిరూపించుకోవాలన్న పట్టుదల ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఈసారి పెట్టుబడుల సదస్సుకు దేశ, విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో హాజరు కావడం రాష్ట్రానికి కొత్త దిశను సూచిస్తోంది. లోకేష్ క్షేత్రస్థాయి పర్యటనలో సీఎం చంద్రబాబు అనుభవం ఈ రెండు కలవడంతో ఏపీకి గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఈ విశాఖ పెట్టుబడుల సదస్సు కేవలం పెట్టుబడుల పండుగ మాత్రమే కాదు, లోకేష్ నాయకత్వ ప్రతిభకు కూడా ఒక ప్రధాన పరీక్షగా నిలవనుంది.